శ్రీనివాసరావు గారు ఒక్కసారి డీకోడ్ చేయరా జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణల్ని? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నాకు ఈయన ఇప్పుడు వరకు నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను. ఈయన బయట చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, రజనీకాంత్ గారు ఏదో సినిమాలు అంటాడు, వచ్చిందయ్యా వయ్యారి అంటాడు. అలాగా వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు. నిజంగా ఇప్పుడు పూర్తిగా కన్ఫర్మేషన్ ఏంటంటే, నేను అనేక సార్లు చెప్పాను, వీళ్ళకి సిగ్గు శరం లేదు, మానవ మర్యాద లేదని. దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు మరొకసారి. వీళ్ళు ఎంత పైశాచిక ప్రభుత్వం అంటే వీళ్ళది, రెండు కళ్ళు వెప్పార్చుకుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ టీము, వాళ్ళ బృందం, వాళ్ళ శాసనసభ్యులు, మంత్రులు, అధికార గణం అహర్నిశలో కష్టపడుతూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. నేనున్నాను అని చెప్తున్నాడు ఆయన. చెప్తున్నాడు ఆయన. అది ఒక రకమైన భయాందోళనకు గురైన వాళ్ళకి భరోసా ఇస్తా పోతా ఉన్నాడు ఆయన. ఆగమేఘాల మీద వాళ్ళకి నీళ్లు, పాలు, బిస్కెట్లు రాత్రి అందించాడు ఆయన. ఆ స్వయంగా ఆయన చేతిలో అందించాడు. ఇది ఒక పక్క అయితే, వీళ్ళ దండుపాళ్యం గ్యాంగ్ ఒకటి ఉంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్. బిఆర్లో పెట్టారు వాళ్ళని. సరే, 2 గడ్డి మేట్లు ఒకేసారి తినేసేలా దున్నపోతుల్లో ఉన్నారు వీళ్ళు, ఎద్దుల్లాగానే. వీళ్ళు ఖాళీగా పెడతామని డ్యూటీ చేశారు వాళ్ళకి. ఈ మాటలు ఎందుకు మాట్లాడతానంటే, ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళ. ఇంతకన్నా కఠినమైన పదజాలం వాడాలి వాళ్ళకి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నిరాశ్రయుల్ని, బాధితుల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఆ ఫుడ్ అందకుండా, వాళ్ళు తీసుకురాకుండా గాలికి వదిలేశారంటండి. వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది మంత్రివర్గం, ఒక అధికారులు అయ్యుండి బాధ్యతగా ప్రవర్తించాల్సిన వాళ్ళు కావాలని ప్రభుత్వానికి చట్టం. వీళ్ళకి బుద్ధి లేదండి, వీళ్ళు మనిజ్జనం ఎత్తలేదు. వాళ్ళు ఎన్నాళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలను దోచుకుని తినేశారు. దొంగల మూటలో చేరి వాళ్ళు ఒక కిరాయి హంతకులరా, మెర్సినరీస్ అంటారు, ఇటలీలో ఉంటారు మెర్సినరీస్ అని, కిరాయి సైన్యం. అలా ప్రవర్తించి రాష్ట్రాల అవతల నుంచి మనుషులను తీసుకొచ్చి వాళ్ళు వేధించుకు తిన్నారు. చాలదేళ్ళకి వాళ్ళకి ఈ ప్రభుత్వం వాళ్ళనే చాలా మర్యాదగా చూస్తుంది. ఇది సహించలేకపోతున్నాం. ప్రభుత్వం ఎందుకు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంత్రి గారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఏం చేస్తారో చూడాలి. ఇలాంటి పరిస్థితి వీళ్ళు దండుపాళ్యం గ్యాంగ్ అలా వదిలేసి, వీళ్ళ ఒక పిశాచగడం ఉంటుంది. ఇతను ఒక పిశాచం. నేను దెయ్యం అని చెప్పాను జగన్మోహన్ రెడ్డిని. ఖచ్చితంగా దెయ్యమే అతను రక్త పెంజర, పావులు అంటాడు. ఆ పావును తిరగనే కూడా వీధుల్లో. ఆ దెయ్యాన్ని పూర్తిగా